అందరికీ నమస్తే. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో ఒక అనుచితమైన పదం మాట్లాడడం జరిగింది. అది నిజానికి అనకూడదు. రాధాకృష్ణని చాలా వరకు కూటమికి ప్రధాన అనుచరుడని, అదేవిధంగా ముఖ్యంగా టీడీపీ పార్టీకి ఎక్కడ ఏమైనా కూడా తన పత్రిక ద్వారా టీడీపీకి అనుకూలంగా మాట్లాడతాడని వైసీపీ నాయకులు ఎప్పుడు అంటూనే ఉంటారు. అది కొంతవరకు నిజం కూడా కావచ్చు. ఎందుకంటే ప్రస్తుతము మన దేశంలో కానీ రాష్ట్రాలలో కానీ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పత్రికలు ఉన్నాయి, మెయిన్ మీడియాలు కూడా ఉన్నాయి. అది నిజాలు. అయితే రాధాకృష్ణ ఒక అనుచితమైన పదం మాట్లాడినందుకు వైసీపీ నాయకులు ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. మా పత్రిక మీడియాని ముట్టడించడం జరిగింది. చాలా వరకు రచ్చరచ్చ చేసిండ్రు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఇది కొంతవరకు వైరల్గా మారిన న్యూస్ అని చెప్పుకోవాలి. అయితే రాధాకృష్ణ ఈ ఒక్క మాట అన్నందుకు వైసీపీ సోషల్ మీడియాలో కానీ, అదేవిధంగా మెయిన్ మీడియాలో కానీ, సాక్షి మెయిన్ మీడియాలో కానీ ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ ఒక్క మాట గురించి వాళ్ళు ఈ విధంగా రాధాకృష్ణని తప్పు పట్టిండ్రు కదా. ఇప్పుడు వీళ్ళు ఊకుంటారా? వీళ్ళు వైసీపీ వాళ్ళవి కొన్ని 100 చెత్త వీడియోలు, ఇప్పుడు రాధాకృష్ణ మాట్లాడిన ఒక్క చెత్త వీడియోకు వైసీపీ నాయకులు మాట్లాడిన కొన్ని 100 చెత్త వీడియోలు మొత్తం బయటికి వస్తున్నాయి. ఇప్పుడు 100 చెత్త వీడియోలు. అసెంబ్లీ సాక్షిగా లోకేష్ గారిని అనుచితమైన మాటలు మాట్లాడినరు నాని. చాలా భయంకరమైన ఒక మంత్రిగా ఉండి ఒక అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ అంటే ఒక గుడి లాంటి, ఒక దేవాలయం లాంటి దానిలో ఉండి అనుచితమైన మాటలు మాట్లాడిండు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ భార్యని, అదేవిధంగా పిల్లల్ని కూడా, చిన్న పిల్లల్ని కూడా ఎన్నో అనుచితమైన మాటలు, టీడీపీ వాళ్ళని ఎన్నో భయంకరమైన విమర్శలు వైసీపీ వాళ్ళు ఎన్నో వీడియోలలో ఇంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది. అధికారంలో లేనప్పుడు కూడా ఎన్నో మాటలు మాట్లాడారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమిలో ఉన్న నాయకులని, ముఖ్యంగా టీడీపీ, అదేవిధంగా జనసేన నాయకులని అనుచితమైన మాటలు మాట్లాడిన వీడియోలు 100 కొద్దిది ప్రస్తుతము బయటపడుతున్నాయి. దీని ద్వారా ఇప్పుడు రాధాకృష్ణ మాట్లాడిన ఒక్క చెత్త మాటకు కొన్ని 100 వైసీపీ నాయకులు మాట్లాడిన చెత్త వీడియోలు మొత్తం బయటపడుతున్నాయి. దీని ద్వారా ఇంకా తెలియని వాళ్ళకు కూడా అసెంబ్లీలో నాని లోకేష్ని ఏ విధంగా భయంకరంగా విమర్శించిండో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని, వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని ఏ విధంగా మాట్లాడినో, అప్పుడు మాట్లాడిన మాటలు కొంతవరకు కొంతమంది మర్చిపోయి ఉంటారు. అవి మొత్తం మళ్ళీ సోషల్ మీడియా, ఇప్పుడు కూటమికి అనుకూలమైన సోషల్ మీడియా, మెయిన్ మీడియాలలో మళ్ళీ తిరిగి వైసీపీ నాయకులు మాట్లాడిన చెత్త వీడియోలు మొత్తం మళ్ళీ బయటికి వస్తున్నాయి. దీని ద్వారా రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం కాదు, ఎక్కువగా మళ్ళా మునిగిపోతున్నది, మళ్ళా ఒక అసహించుకుంటున్నది ప్రజల్లో. అరే రాధాకృష్ణ ఒక్క మాటకే ఇంత మాట్లాడుతున్నారు. అసెంబ్లీల సాక్షిగా కూటమి నాయకులని భయంకరంగా తిట్టిన వీడియోలు ప్రస్తుతం బయటకు వస్తుంటే ప్రజలు మళ్ళా ఆలోచిస్తున్నారు, వీళ్ళు బెటరా. ఒక్క చెత్త వీడియోకే వీళ్ళు ఇంత రాధాంతం చేస్తుంటే కొన్ని 100 చెత్త వీడియోలు, 100 కొద్ది చెత్త వీడియోలు ఇప్పుడు బయటపడ్డాయి. దీని ద్వారా వైసీపీ చాలా వరకు నష్టపోతుంది.